యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు శత్రువులు సహితం మిత్రులవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు ఎటువంటి శత్రువులున్నా, బద్ధ శత్రువులున్నా, ఏ రకమైన శత్రువులున్నా సరే, మీరు దేవునికి ప్రీతికరంగా జీవించినప్పుడు శత్రువులే మీ దగ్గరకు వచ్చి, మీరు కోరుకోకపోయినా శత్రువులే మీ దగ్గరకు వచ్చి సమాధాన పడతారు. దేవునికి ఎంతో ఇష్టంగా జీవించాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. ఖచ్చితంగా ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని వాక్యం అవునన్నట్టు ఉంటుంది, కానీ ఎప్పుడు కాదన్నట్టు ఉండదు. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడైతే మీరు ప్రీతికరంగా దేవునికి జీవిస్తారో శత్రువుని మీ దగ్గర తీసుకొస్తాడు, మిత్రులుగా చేస్తాడు. అంటే మిత్రులుగా చేయడం అంటే మరి దానికి వేరే భావన కూడా రావచ్చు. మిత్రులు అంటే మరి ప్రాణ స్నేహితుడు, అది ఎక్కడ కూడా రాయబడేది. కానీ మిత్రులుగా అంటే మీకు శత్రువుగా ఉండడు, అంతగా మించి ఇంకేం ఉండదు. మీతో మామూలుగా మాట్లాడతాడు. అది మిత్రులుగా ఉండటం అంటే. గమనించిన ప్రతి ఒక్కరు కూడా మీకు శత్రువులు ఉంటే కనుక మీరు దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి, ప్రీతికరమైన జీవితం జీవించండి. వాళ్ళు మీకు మిత్రులు అవుతారు, మీకు హాని కూడా చేయరు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. శత్రువు గురించి మరొక చోట దేవుని వాక్యం ఏముంటుందంటే, బీదను కటాక్షించేవాడు ధన్యుడు, వాళ్ళని మరి శత్రువు ఇచ్చకి అప్పగించాడు. అంటే శత్రువుకి దేవుడు అప్పగించాడు. శత్రువు ఎవరు కూడా వాళ్ళపైన దాడి చేయలేరు. శత్రువు నుంచి కాపాడుతారు దేవుడు. మీరు రెండు శత్రువులు మీకుంటే కనుక రెండు చేయండి. బీదను కటాక్షించండి. అంటే ఎప్పుడైనా మీరు పేదలకు సహాయం చేస్తూ ఉండండి, లేకపోతే ఏదైనా ఆహారం పెట్టండి వాడికి మీ దగ్గర ఉన్నంత వరకు. పేదల యొక్క ఆకలిని తీర్చండి. ఆ విధంగా మీరు పేదలు సహాయపడితే ఏ రకమైన సహాయపడవచ్చు. మీరు దుస్తులు లేకపోతే దుస్తులు, వాడికి ఏది కొద్ది ఉందో అది ఇచ్చి మీరు వాళ్ళు ఆదుకోవచ్చు. అది దేవుడు మీకు శత్రువు ఇచ్చి అప్పగించడం. అంతేకాకుండా మరి రోగశయం అంటే రోగం వచ్చి మరణపడక మీద కూడా దేవుడు కాపాడుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రీతికరమైన జీవితం జీవిస్తే కనుక మరి శత్రువు అయితే మిత్రుడు అవుతాడు. అదేవిధంగా బీదను కటాక్షిస్తే కూడా శత్రువు మీ దగ్గరికి రాడు. రెండు చేస్తుండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప ఫలితాలు చూస్తారు. గొప్పదైన మరి అనేకమైన గొప్ప జవాబులు మీరు చూస్తారు. రెండు చేసి చూడండి ప్రతిదినం కూడా. దేవుని కృప కాపుదల మీకు సమృద్ధిగా మెండుగా ఉంటుంది. మీరు మీ చుట్టూ ఎటువంటి బాంసన్లు కూడా పెట్టుకోకర్లేదు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.